హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చేసానండి. ఏంటంటే మనకి చాలాసార్లు ఒక విలువైన వస్తువులు పోతూ ఉంటాయి. అలాగే బంగారం వస్తువులు పోగొట్టుకుంటాం. ఇంట్లో ఎక్కడో పెట్టి మర్చిపోతాం. అవి దొరకవు. చాలా గాబరా అయిపోతూ ఉంటాము. లేదా కొంతమంది వ్యక్తులు బంధాలు దూరం అయిపోతూ ఉంటాయి. ఇంకా ఇలాంటప్పుడు మనశ్శాంతి కోల్పోతూ ఉంటాము. అలాంటప్పుడు మీ మానవ ప్రయత్నం చేస్తూ బంధాలను కలుపుకోవడానికి కానీ, పోయిన వస్తువుల్ని వెతకడం కానీ, మానవ ప్రయత్నం చేస్తూ ఎవరికైనా నమ్మకం ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మిక పరంగా కూడా మేము చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అండి. ఒక మంత్రం చెప్తాను. ఏదైనా బంగారం వస్తువు కనిపించకుండా పోయినా, దొంగలించబడిన, లేదా మా అనుబంధాలు దూరం అయిపోయిన దగ్గర అవ్వాలనుకున్నా ఈ మంత్రం రోజు పఠించుకుంటే మీకు ఫలితం అయితే కనిపిస్తుందండి. అయితే భక్తితో నమ్మకంతో చేస్తే చాలు. ఎలా చేయాలి అంటే, శుచిగా స్నానం చేసిన తర్వాత ఒక దగ్గర కూర్చొని మీకు వీలైనంత సార్లు చదువుకోవాలండి. కొంతమందికి తొందరగానే ఫలితం కనిపిస్తుంది, కొంతమందికి కొంచెం టైం పడుతుంది అనమాట. నమ్మకంతో చేస్తే సరిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అండి. నా చేతికి ఉన్న రింగ్ కొంచెం లూజ్ అనమాట. ఎక్కడే పడిపోయింది అనుకున్నా, నాకు తెలియలేదు ఎప్పుడు పడిపోయిందా ఏంటి అనేది. సో నేనైతే ఆ రోజు వెతకడం స్టార్ట్ చేశాను. మార్నింగ్ నుంచి వెతుకుతూ ఈ మంత్రం చదువుకుంటూ ఉన్నానండి. నాకు ఈవినింగ్ కల్లా ఇంట్లో మొత్తం వెతికేశానండి. బయట పడిపోయింది అనుకున్నాను. ఈ మంత్రం చదువుకుంటూ వెతికితే అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే, నేనే పెట్టాను యాక్చువల్లీ ఒక దగ్గర, అది మర్చిపోయాను. సో నాకు కళ్ళు మూసుకొని కూర్చుంటే అది గుర్తొచ్చిందండి నేను పెట్టింది. సో అలా అనమాట. మంత్రం అయితే చాలా పవర్ఫుల్ అనమాట. మనం నమ్మకంతో చదివితే సరిపోతుంది ఎప్పుడైనా మీకు అవసరం ఉండేటప్పుడు. ఆ మంత్రం ఏంటంటే కార్తవీర్యార్జుని మంత్రం అండి. మంత్రం ఏంటనేది ఇప్పుడు చెప్తాను. స్క్రీన్పై వస్తుందండి, నేను చదువుతాను. స్క్రీన్పై వస్తుంది, మీరు చూస్తూ మీరు కూడా మీకు వీలైన సార్లు చదువుకోండి. చాలా మంచి మంత్రం అనమాట. ముందు మంత్రం చూడండి. మంత్రం అయిన తర్వాత కార్తవీర్యార్జున అంటే ఎవరు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ అండి, ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి అండి. అవసరమైన వాళ్ళందరికీ మీ లైక్ వల్ల ఈ వీడియో వెళ్తుంది. ప్లీజ్ అండి. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రభా తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే. చూసారు కదండి, ఈ మంత్రం చదువుకోవాలండి. చదువుకొని ఇప్పుడు వివరిస్తానండి ఈ మంత్రం అంటే ఏంటి అనేది. కార్తవీర్యార్జునుడు అంటే విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రమ అంశతో జన్మించారండి. ఆయనకు ఒక విచిత్రమైన శక్తి ఉంది. అదేంటంటే నష్టద్రవ్యం, అంటే దొంగతనం జరిగిన, కనిపించకుండా పోయిన అలాంటి ధనము, బంగారము అవి వెనక్కి తెప్పించే శక్తి కార్తవీర్యార్జున స్వామికి ఉందండి. ఆయన్ని అర్చించగలిగితే, ఆ మంత్రాన్ని సిద్ధింపగలిగితే మనకి వస్తుందండి. ఆ వస్తువు తిరిగి వస్తుందండి. ఈ విషయము డామరతంత్రం అనే తంత్రశాస్త్రంలో ఈ గ్రంథంలో ఉందండి. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ మంత్రాన్ని చెప్పారంటండి. సో అర్థం ఏంటంటే, 1000 బాహువులు 1000 చేతులు కలిగిన స్వామి నన్ను రక్షించు అని. అంటే ఏదైతే మనం నష్టపోయామో అది తిరిగి లభించేలా చూడు అని అర్థం అండి. చూసారు కదండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి ప్లీజ్ అండి.